విద్యార్థుల భవిష్యత్తుకు పునాది లాంటిదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. వేంపల్లిలోని మధురెడ్డి ఫంక్షన్ హాల్లో సంసిద్ధ సతీష్ రెడ్డి పాఠశాల ప్రవేశపెట్టిన నూతన కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాటా క్లాసెస్ ఇంప్రింట్స్ సంస్థతో భాగస్వామ్యాన్ని కలుపుకున్నట్లు సంసిద్ధ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వాస శ్రీనివాసరావు తెలిపారు. పిల్లలు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. Jimmy, yes, attention, bow. Here. Jimmy, yes, attention, bow. Here. Jimmy, yes, attention, bow. Here.
సంస్కృత్ గ్రూప్ 16 ఏళ్ళకి సంస్కృత్ గ్రూప్ వచ్చి ఈ సంస్కృత్ గ్రూప్లో ఇప్పటికీ దేశవ్యాప్తంగా అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అనేది ఎంత ముఖ్యమంటే ఎడ్యుకేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ లెవెల్, గ్రేటెస్ట్ లెవెల్. అంటే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పేద ధనిక వర్గ భేదాలకు అతీతంగా ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర ఉంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది మనకు భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడగలం. కాబట్టి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించండి. చిన్నప్పటి నుంచే చదువు విషయంలో శ్రద్ధగా ఉండండి, బాగా చదవండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ విత్ విచ్ యూ కెన్ గెట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కంపీట్ విత్ ద వరల్డ్. ప్రపంచంతో పోటీ పడడానికి మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిని మనం చేస్తా ఉన్నాం. సంస్కృత్ గ్రూప్, సంస్కృత్ అంటే అర్థమేంటి? సంస్కృత్ అంటే అర్థమేంటి? సంస్కృతంగా ఉండడం అంటే ప్రిపేర్డ్గా ఉండడం, టు బి ప్రిపేర్డ్. సంస్కృత్ అనేది సాంస్క్రిట్ వర్డ్. సంస్కృత్ అనేది టు బి ప్రిపేర్డ్. సో సంస్కృత్ గ్రూప్ ఈజ్ ప్రిపేరింగ్ ఇట్స్ చిల్డ్రన్ టు ఫేస్ ద వరల్డ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా పిల్లలను ఈ గ్రూపు తీర్చిదిద్దుతా ఉంది. మరి ఖచ్చితంగా చదువు యొక్క ఇంపార్టెన్స్ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలని చెప్పి మనం చేస్తూ, ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలామంది మనం అడుగుతూ ఉంటాం. పిల్లలు ముఖ్యంగా కనిపిస్తే పెద్ద దాన్ని ఏమైతామని అడుగుతాం. చాలా మటుకు బలవంతంగానే వాళ్ళతో ఇంజనీర్లను, డాక్టర్లను, ఐఏఎస్ను బలవంతంగా చెప్పించే కార్యక్రమం చేస్తాం. కానీ పెద్ద దాన్ని ఏమైతావు, ఫ్యూచర్లో ఏమైతావు అంటే ఫస్ట్ మనము ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని చెప్పి పిల్లలు అడగాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్, టీచర్స్ ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని చెప్పి పిల్లలు అడగాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మన పిల్లలు దేంట్లో టాలెంటో దాంట్లో మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కొందరు డ్యాన్స్లో బాగుంటారు, కొందరు మ్యూజిక్లో బాగుంటారు, కొందరు చదువులో బాగుంటారు, కొందరు స్పోర్ట్స్లో బాగుంటారు. ఇండియాలో మన దేశానికి క్రియేటివ్ పీపుల్ కావాలి. అంటే ఒక డాక్టర్ ఇంజనీర్లే కాదు, క్రియేటివ్ పీపుల్ కావాలి. ఇండియాలో గొప్ప స్పోర్ట్స్మెన్ కావాలా, గొప్ప మ్యూజిషియన్స్ కావాలా, అన్ని రకాల వాళ్ళకున్న క్రియేటివిటీని, వాళ్ళకున్న టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా వాళ్ళకు ఈ రోజు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందనేది మనము వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద బలవంతంగా ఉంటే కంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఖచ్చితంగా గొప్పవారైతే ప్రయోజనం పెట్టాలనే విషయాన్ని తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్స్ కూడా గుర్తుంచుకోమని చెప్పి కూడా మనం చేస్తూ విత్ దిస్ టూ వర్డ్స్ ఐ కంక్లూడ్ మై స్పీచ్. నా స్పీచ్ ముగిస్తామన్నా అదేవిధంగా మరొకసారి ఐ కంగ్రాచులేట్ సంస్కృత్ గ్రూప్ ఫర్ ద కొలాబరేషన్ విత్ Tata College and I wish them all the best in the future. Thank you. కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ అవినాష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ యొక్క చిన్న కార్యక్రమానికి అయినా కూడా పిలిచిన వెంటనే వచ్చి తప్పకుండా వస్తానని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి కాళీడు మన శ్రీనివాసరావు గారు, వాస శ్రీనివాసరావు గారు, సంస్కృత్ గ్రూప్ యొక్క చైర్మన్, వారి అబ్బాయి చైతన్య గారు, ఈ ప్రాంతానికంతా సంస్కృత్ గ్రూప్కు కోఆర్డినేషన్ బాధ్యత చేసినటువంటి అంతర్భాష గారు, వేపల్లో ఉన్నటువంటి సంస్కృత్ సతీష్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ కపిలా మేడం గారికి, వేదిక మీదటువంటి మిత్రులు రవికుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, సంస్కృత్ సతీష్ రెడ్డి స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదే రకంగా సంస్కృత్ సతీష్ రెడ్డి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే
వాళ్ళు కొన్ని ప్రతిష్ట కలిగినటువంటి స్కూల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. అటువంటి స్కూల్స్లో ఈ దేశంలో ప్రథమంగా ఈ యొక్క టాటా క్లాసెస్ యొక్క ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సన్సిప్ గ్రూప్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడము, ఈరోజు మన స్కూల్ కూడా నేర్పడినటువంటి స్కూల్ కూడా ఈ సన్సిప్ గ్రూప్లో భాగం కాబట్టి ఈ యొక్క క్లాస్ ఇంప్రింట్ ఇవన్నీ కూడా టాటా వాళ్ళు కనుగొనేటువంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి నాణ్యమైనటువంటి నూతనమైనటువంటి విధానాలన్నిటి కూడా ఈ యొక్క స్కూల్లో పిల్లల ద్వారా పిల్లలకంతా కూడా బోధించడం జరుగుతుంది. ఇది సంస్థే మంచి చూపు, దానికి తోడు ఈ యొక్క టాటా ఇచ్చి రావడం వల్ల ఇంకా మరింత నాణ్యమైనటువంటి విద్యను ఇచ్చేదానికి ప్రజలకు అందరికీ ఇక్కడటువంటి పిల్లలకి అందరికీ చెందేదానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సతీష్ రెడ్డి స్కూల్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చూసా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చదువు యొక్క విలువ బాగా తెలుసు. తల్లిదండ్రులకు అందరికీ చదివించడం కోసము వాళ్ళకు ఉన్నటువంటి సంపాదనే కాకుండా అప్పు చేసేలా కూడా మంచి విద్య పిల్లలకు అందజేయాలా, పిల్లలు బాగా చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయం తీసుకొని అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా చాలా మంది ఆస్తులు కూడా అమ్ముతున్నారు, చాలా మంది అప్పులు కూడా చేస్తున్నారు. మంచి విద్య కోసం ఎక్కడికంటే పోయి వాళ్ళ పిల్లలు పెట్టేటువంటి అవసరాలు ఈరోజు ఉన్నాయి. దాన్ని కొంచెమన్నా తగ్గించాలా, మన ప్రాంతంలోనే ఆ యొక్క స్టాండర్డ్ ఇచ్చేటువంటి ఆ నాణ్యమైనటువంటి విద్యను బోధించేటువంటి సంస్థలు కొన్ని మన వెంపలకు తీసుకొని రావాలనేటువంటి ప్రధాన అంశంతోనే ఈరోజు ఈ యొక్క సతీష్ రెడ్డి స్కూల్ను స్థాపించడం జరిగింది. ఈ స్కూల్ స్థాపించిన తర్వాత ఈ స్కూల్ అయితే తీసుకొని వచ్చినాం, కానీ ఉన్నతంగా దాన్ని నడిపేదానికి మంచి బోధన ఇచ్చేదానికి నాకు ఆ ఎక్స్పర్టైజ్ కానీ నా యొక్క అనుభవం కానీ లేదు. కాబట్టి నా బంధువులు ఎన్ఆర్కే రెడ్డి గారు రిటైర్డ్ డీజీపీ, తర్వాత స్వప్న అని చెప్పేసి మా బంధువు, వీళ్ళందరూ కూడా విద్యలో చాలా బాగా పైకి వచ్చినారు. మేమందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ స్కూల్ ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది, ఎవరైతే మంచి విద్య ఇవ్వగలుగుతారని చెప్పి పరిశీలించినప్పుడు మా దృష్టికి సంసిత్ వాళ్ళు చాలా బాగా స్కూల్స్ నడుపుతున్నారు. బెంగళూరులోనే కాకుండా దేశం మొత్తం 15-16 వాళ్ళ బ్రాంచ్లు ఉన్నాయని చెప్పి అనుకున్న తర్వాత వాళ్ళని సంప్రదించడం జరిగింది. సార్, మీరు దయచేసి నేపథ్యకి వచ్చి నేపథ్యంలో ఉన్నటువంటి సతీష్ రెడ్డి స్కూల్ మీరు దత్తత తీసుకొని ఈ స్కూల్ను మీ యొక్క ఆధ్వర్యంలోకి నడపండి అని చెప్పి వాళ్ళని కోరినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా నిరాకరించినారు. అది చిన్న గ్రామము, ఆ ఊళ్ళో మా స్కూల్ పెట్టడం అంటే చాలా కష్టం ఉంటుంది, మీకు టీచర్గా ఒకటి రావాలంటే కూడా ఇబ్బందులు ఉంటాయని చెప్పి వాళ్ళు నిరాకరించారు. అయినా కూడా వాళ్ళని అందుపై ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఎటువంటి మంచి సంస్థ ఇక్కడికి వస్తేనే బాగుంటుందని చెప్తే వాళ్ళు లాస్ట్ అంగీకరించినారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చి మా యొక్క పేపర్లో ఈ యొక్క గ్రూప్ నడపడానికి. స్కూల్ నడిపేటప్పుడు డైరెక్ట్గా 10వ తరగతి వరకు పర్మిషన్స్ తీసుకొచ్చుకున్నాం, కానీ 7వ తరగతి వరకు ఎందుకు తీసుకున్నామంటే ఒక పిల్లవాడిని మలచాలంటే ఒక సంవత్సరంలోనే మంచి రిజల్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 4 సంవత్సరాలు, అంటే 7వ తరగతి వరకే కొన్ని సంవత్సరాలు పెట్టారు. 4 సంవత్సరాలన్నా మన స్కూల్లో చదివితేనే మనకు వాళ్ళకు ఒక రకమైనటువంటి స్కిల్స్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ఉద్దేశంతో 7వ తరగతి వరకే లాస్ట్ ఇయర్ రెస్ట్రిక్ట్ చేశారు. అంటే కనీసం ఈ స్కూల్లో 4 సంవత్సరాలన్నా చదివితేనే ఆ రిజల్ట్ ఇవ్వవచ్చేటటువంటి భావనతో 7వ తరగతి వరకు పోయినసారి స్టార్ట్ చేస్తారు. ఈ 8వ తరగతి నుంచి క్లాసులు పోతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక కోట్ చెప్పదలుచుకున్నాను. ఇది స్టార్టింగ్ స్టేజ్. పోయిన సంవత్సరం మొదటి సంవత్సరం, ఇప్పుడు రాబోయే 2వ సంవత్సరం, రాబోయే 3-4 సంవత్సరాల్లో అత్యున్నతమైనటువంటి స్కూళ్ళుగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యతను నా పురస్కారాన్ని తీసుకుంటున్నాను. నా గురువుకి ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తున్నా,
మనం చూస్తూ దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని బెటర్మెంట్ చేసేటువంటి రకంగా చేసుకోవాలని చెప్పి నా పిల్లలు గారికి చెప్తూ వాసా సార్ దయచేసి మీ అందరూ చెప్తున్నాను, ఇది చాలా ఉన్నత ఆశయాలు ఉన్నటువంటి స్కూల్. డబ్బులు సంపాదించడానికంటే కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము ఇస్తాను. మీరు ఏమైనా కూడా అక్కడ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను. మీరు మాత్రం దయచేసి మా ప్రాంతంలో మీ యొక్క విద్యా విధానాలతో పాటు మంచి ఫ్యాకల్టీ, బెస్ట్ స్కూల్స్, మీకు ఎక్కడైతే బెంగళూరులో బెస్ట్ స్కూల్ ఉందో దాంట్లో సమానంగా పెట్టుకుని ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎందుకంటే ఈ స్కూల్ పేరు పెట్టుకుంటే నా పేరు పెట్టుకున్నాను. దయచేసి ఒక్కడే గుర్తించండి. నా పేరు ఈ ఊళ్ళో ఆ పేరు పెట్టడానికి ఈ ఊళ్ళో స్కూల్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గ్రామం ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా నాకు నాకు ఎంతో ఇచ్చారు. వాళ్ళు తిరిగి నేను చేయాలి. చేసే దాంట్లో విద్యా బోధన మంచి ఇన్స్టిట్యూషన్స్, ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్. ఈ స్కూల్లో పెట్టి మొట్టమొదటి దశలో పెట్టినాం. దీని తర్వాత కూడా నా ఆలోచన ఏంటంటే అన్ని రకాల యూనివర్సిటీ స్థాయికి ఎంపీ గారు కూడా చెప్తున్నారు, మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. ఒక యూనివర్సిటీ స్థాయికి ఏ రకంగా అయితే పెట్టిందో, ఏ రకంగా తెలిసారో ఆ రకంగా ఈ యొక్క టీజన్ ఏదైతే సన్సెట్ సర్వీసెస్ స్కూల్ స్టార్ట్ చేశారో ఒక పెద్ద డీమ్డ్ యూనివర్సిటీగా తయారు చేయాలని నా లక్ష్యం. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొన్ని గవర్నమెంట్లో సాధ్యం కానికుంటే మేము ముందర వస్తున్నాం. భవిష్యత్తులో మీరంతా కూడా ఈ యొక్క స్కూల్స్ మా యొక్క ఇన్స్టిట్యూషన్స్ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నా శక్తినంత వరకు దీన్ని అత్యంత మంచి ప్రమాణాలతో ఉన్నటువంటి స్కూల్గా తీర్చిదిద్దుతానని చెప్పి ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క ఇంట్రెస్ట్ను, దానికి అయ్యేటువంటి వ్యయ ప్రయాసాన్ని కూడా పరిశ్రమ మీ అందరికీ కూడా మరొకసారి మీకు చెప్తూ ఈ స్కూల్లో మీ పిల్లలందరినీ కూడా చేర్పించండి. డెఫినెట్గా బెస్ట్ స్టాండర్డ్ తీసుకుని పోతామని చెప్పి మీ అందరికీ కూడా ఆలోచిస్తున్నాను. As we celebrate this significant collaboration with Tata Institute, on behalf of our entire school community, I take this opportunity to extend a heartfelt vote of thanks to all of you who have made this event memorable to all of us. First and foremost, our deepest gratitude and respect to Shri Y.S. Avinash Reddy Garu, Member of Parliament. Sir, your presence and support have added immense value to the occasion. And I know that we are running on a very tight schedule, but thank you very much for facing this event. We will never forget this. A special thanks to Shri Vasa Srinivasa Rao Garu for your unwavering support and leadership. We also would like to thank Shri Satish Kumar Reddy Garu. He is the pillar behind this institution, so we will always carry our legacy and we will take this institution forward. We are grateful to all the teachers, support staff, sweepers, cleaners, everyone who has helped us put up this event together. ఇక్కడికి వచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చివరిగా ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ, ఇక్కడ ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ. टोपी भाई साइड हुआ